మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకుడు గౌడ సంఘం సీనియర్ నాయకుడు 49వ పుట్టినరోజు సర్వాయి పాపన గీతా కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పడాల కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్దపల్లి బస్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సర్వాయి పాపన గీతా కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, గోపా జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకన్న గౌడ్, కోలా లక్ష్మణ్ గౌడ్, అబ్బయ్య గౌడ్, బాలసాని సతీష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ ఇంకా గౌడ సోదరుడు సారయ్య గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు అక్బర్, సజ్జు, కీర్తి రాజయ్య పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది కాకుండా కాల్వ శ్రీరాంపూర్ సహా మానకొండూరు ఇంకా పలు మండలాల్లో గౌడ సోదరులు, బీసీ సంఘాల నాయకులు జన్మదిన వేడుకలు జరిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ కు జన్మదిన వేడుకలు జరిపారు. తమ్ముడు సారయ్యకు బర్త్డే శుభాకాంక్షలంటూ ఎమ్మెల్యే స్వీట్స్ తినిపించి ఆశీస్సులు, అలాగే కాల్వ శ్రీరాంపూర్ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరున్న ఎంపీపీ నిధులు నిర్వహించిన సారయ్య గౌడ్ పై అభిమానం వెలువెత్తింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న గోపగాని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలను ఆయా స్వగ్రామం పెగడపల్లి నుండి మొదలుకొని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రతి పల్లెన బర్త్డే వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు గాని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో ఒక్కడిగా మండల ప్రజల మన్నలను పొందిన గౌడ్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మండలం పూర్తిగా అభివృద్ధి పరచాలనే సంకల్పంతో ఉన్న శాసనసభ్యులు చింతకుంట విజయన్న సహకారంతో సారయ్య గౌడ్ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. బర్త్డే సందర్భంగా గౌడ్కు ముందు మంచి పదవి వరించాలని కోరుకున్నారు. సారయ్యకు జయహో అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని వారు నిండు నూరేలు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని విరజిల్లాలని అభిమానులు, కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, స్నేహితులు ఆకాంక్షించారు.
వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.